రాఖీ పండుగ ఎలా మారిపోయింది? 100 ఏళ్ల క్రితం ఎలా ఉండేది? ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒక చిన్న దారం, కానీ దాని వెనుక ఉన్న భావం మాత్రం చాలా పెద్దది. ప్రతి సంవత్సరం రాఖీ పండుగ వచ్చినప్పుడు అక్క లేదా చెల్లి, అన్న లేదా తమ్ముడు చేతికి రాఖీ కడుతుంది. అన్నయ్య బహుమతి ఇస్తాడు. ఇంట్లో స్వీట్లు పంచుకుంటారు. కుటుంబంలో అంతా కలిసి పండుగ జరుపుకుంటారు. కానీ 100 సంవత్సరాల క్రితం ఇదే రాఖీ పండుగ ఎలా ఉండేదో ఎప్పుడైనా ఆలోచించారా? అప్పుడు రాఖీలు ఎలా ఉండేవి? బహుమతులు ఏమిచ్చేవారు? ఇప్పటిలాగా మార్కెట్లలో వందల కొద్దీ రాఖీలు ఉండేవా? మొబైల్ ఫోన్లు, ఆన్లైన్ షాపింగ్ లేని కాలంలో దూరంగా ఉన్న అన్నా చెల్లెళ్ళు రాఖీ ఎలా జరుపుకునేవారు? ఈ రోజు మనం చూస్తున్న రాఖీ పండుగకు, ఒక శతాబ్దం క్రితం ఉన్న రాఖీ వేడుకకు చాలా తేడా ఉంది. ముందుగా 100 సంవత్సరాల క్రితం ఉన్న రాఖీ గురించి తెలుసుకుందాం. ఆ కాలంలో రాఖీ అంటే ఈ రోజు మనం షాప్ లో కొనుక్కునే రంగురంగుల డిజైన్ రాఖీ కాదు. చాలా సందర్భాలలో సాధారణమైన దారం, పత్తి లేదా చేతితో తయారు చేసిన అలంకరణలతో రక్షా సూత్రాలను తయారు చేసేవారు. కుటుంబ పరిస్థితిని బట్టి వాటిపై చిన్న పూసలు, రంగులు లేదా ఇతర అలంకరణలు ఉండేవి. ఈ రాఖీల తయారీలో ఇంటి మహిళల పాత్ర కూడా ముఖ్యంగా ఉండేది. ఈ రోజులా రకరకాలైన రాఖీ షాపులకు వెళ్లి నచ్చిన డిజైన్ సెలెక్ట్ చేసుకునే అవకాశం అస్సలు ఉండేది కాదు. ఇంట్లోనే అందుబాటులో ఉన్న వస్తువులతో రాఖీని తయారు చేసుకునే సందర్భాలు ఉండేవి. ఇక్కడే ఒక ఆసక్తికరమైన మార్పు కనిపిస్తుంది. అప్పుడు రాఖీ విలువ దాని ధరలో ఉండేది కాదు, దాని వెనుక ఉన్న అనుబంధమే ప్రధానమైనది. రాఖీ పండుగను ఇంట్లోనే జరుపుకునేవారు. పూజా సామాగ్రి సిద్ధం చేసేవారు. రాఖీ కట్టే ముందు హారతి ఇవ్వడం, తిలకం పెట్టడం, స్వీట్లు తినిపించడం వంటి కుటుంబ సాంప్రదాయాలు ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉండేవి. ఇప్పటి తరహాలో ప్రత్యేకమైన రాఖీ గిఫ్ట్ ప్యాక్లు, చాక్లెట్ బాక్సులు, గిఫ్ట్ హ్యాంపర్లు ఉండేవి కావు. అన్నయ్యకు బహుమతిగా ఇచ్చే వస్తువు కూడా కుటుంబ పరిస్థితి, ఆర్థిక స్థితి, స్థానిక సాంప్రదాయాలపై ఆధారపడి ఉండేది. కొత్త బట్టలు కావచ్చు, స్వీట్లు కావచ్చు, రోజువారీ జీవితంలో ఉపయోగపడే ఏదైనా వస్తువు కావచ్చు, బహుమతి చిన్నదైనా దాని వెనుక ఉన్న భావన మాత్రం ముఖ్యమైనది. ఇప్పుడు మరో పెద్ద తేడా ఏంటంటే, అప్పుడు దూరంగా ఉన్న అన్నా చెల్లెళ్ళు ఏం చేసేవారు? ఈ రోజు ఒకరు హైదరాబాద్ లో ఉంటే మరొకరు ఢిల్లీలో ఉన్నా పెద్ద సమస్య లేదు. ఆన్లైన్ లో రాఖీ ఆర్డర్ చేయొచ్చు, కొరియర్ ద్వారా కూడా పంపవచ్చు, వీడియో కాల్లో ఒకరినొకరు చూసుకోవచ్చు, డిజిటల్ గిఫ్ట్ పంపించవచ్చు. కానీ 100 సంవత్సరాల క్రితం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉండేది. రవాణా సౌకర్యాలు ఇప్పటిలాగా వేగంగా లేవు. రైలు మార్గాలు ఉన్నప్పటికీ ప్రతి ప్రాంతానికి ప్రయాణం అంత సులభం కాదు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే ప్రయాణం మరింత కష్టంగా ఉండేది. అందుకే పెళ్లి జరిగినా లేదా తర్వాత వేరే ఊరికి వెళ్లినా అక్కడ అక్క లేదా చెల్లి రాఖీ కోసం అన్నయ్యను కలవడం కొన్నిసార్లు పెద్ద ప్రయాణంగా మారేది. కొన్ని కుటుంబాల్లో రాఖీ పండుగ సందర్భంగా ప్రత్యేకంగా ప్రయాణం చేసేవారు. మరికొన్ని సందర్భాల్లో రాఖీ లేదా సందేశాన్ని ఇతరుల చేత పంపించేవారు. అంటే అప్పట్లో రాఖీ జరుపుకోవడానికి సమయం, ప్రయాణం, కుటుంబ పరిస్థితులు చాలా ముఖ్యమైనవి. ఇప్పుడు ఒకసారి 1950, 1960ల వైపు వస్తే పరిస్థితి క్రమంగా మారడం మొదలైంది. దేశంలో రవాణా సౌకర్యాలు పెరిగాయి, పట్టణాలు విస్తరించాయి, కొత్త మార్కెట్లు ఏర్పడ్డాయి. రాఖీల తయారీ కూడా క్రమంగా ఇంటి స్థాయి నుంచి వ్యాపార రూపం తీసుకోవడం ప్రారంభించింది. దుకాణాల్లో సిద్ధంగా లభించే రాఖీలు ఎక్కువైపోయాయి. సాధారణ దారం మాత్రమే కాకుండా రంగురంగుల రాఖీలు, పూసలు, అలంకరణలు ఉన్న రాఖీలు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఇప్పటికీ రాఖీ చాలా సాధారణమైన పండుగగానే ఉండేది. ఇక 1980, 1990లలో మరో మార్పు వచ్చింది. టెలివిజన్ ఇళ్లలోకి విస్తరించింది. సినిమాలు, సీరియల్స్, ప్రకటనలు పండుగలపై ప్రజల దృష్టిని మరింత పెంచాయి. రాఖీ కూడా ఒక ప్రత్యేకమైన కుటుంబ వేడుకగా మరింత కనిపించడం ప్రారంభించింది. రాఖీ డిజైన్లలో కూడా కొత్తదనం పెరిగింది. పిల్లల కోసం కార్టూన్ క్యారెక్టర్ రాఖీలు వచ్చాయి. యువత కోసం ఆకర్షణీయమైన డిజైన్లు వచ్చాయి. అమ్మాయిలు అన్నయ్యకు రాఖీ కట్టి అన్నయ్య స్వీట్లు తినిపించి బహుమతి ఇవ్వడం సాధారణ దృశ్యంగా మారిపోయింది. అయితే అసలు పెద్ద మార్పు 2000 తర్వాతే వేగంగా వచ్చింది. ఇంటర్నెట్ సాధారణ ప్రజల జీవితంలోకి రావడం మొదలైంది. మొబైల్ ఫోన్లు విస్తరించాయి. షాపింగ్ విధానం మారిపోయింది. రాఖీ కూడా ఈ మార్పును అనుసరించింది. ఇంతకు ముందు ఒక పట్టణంలోని దుకాణంలో దొరికే రాఖీలకే పరిమితమైన ఎంపిక ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న డిజైన్ల వరకు విస్తరించింది. ఒకే దుకాణంలో 10 రకాల రాఖీలు కాకుండా వందల రకాల డిజైన్లు కనిపించడం మొదలైంది.
పిల్లల కోసం కార్టూన్ రాఖీలు, అన్నయ్య పేరుతో రాఖీలు, ఫోటో రాఖీలు, మ్యూజిక్ రాఖీలు, క్రిస్టల్ రాఖీలు, చాక్లెట్ రాఖీలు, ఇలా రాఖీ కూడా ఒక ప్రత్యేకమైన మార్కెట్ గా మారింది. ఇక ఆన్లైన్ షాపింగ్ వచ్చిన తర్వాత ఈ మార్పు మరింత వేగమైంది. ఇప్పుడు ఇంటి నుంచి బయటకు వెళ్లకుండానే రాఖీ ఎంచుకోవచ్చు. దేశంలోని మరో నగరంలో ఉన్న అన్నయ్య ఇంటికి నేరుగా పంపించవచ్చు. అక్క లేదా చెల్లి విదేశాల్లో ఉన్నా రాఖీ పంపించే అవకాశం ఉంది. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఉంది. రాఖీ పండుగ ఇప్పుడు కేవలం రాఖీతో ఆగిపోవడం లేదు. రాఖీతో పాటు గిఫ్ట్ కూడా ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయింది. గతంలో ఒక చిన్న బహుమతి సరిపోతే ఇప్పుడు ప్రత్యేకమైన గిఫ్ట్ బాక్సులు, చాక్లెట్లు, పర్ఫ్యూమ్స్, వాచీలు, దుస్తులు, కస్టమైజ్డ్ వస్తువులు వంటి ఎన్నో ఎంపికలు కనిపిస్తున్నాయి. ఇక కొంతమంది అన్నా చెల్లెళ్ళు ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకునే విధంగా కూడా ఈ పండుగ మారింది. అంటే రాఖీ యొక్క భావన ఒకే దిశలో ఉండకుండా పరస్పర ప్రేమ, అనుబంధాన్ని చూపించే వేడుకగా మారుతోంది. మరో పెద్ద మార్పు సోషల్ మీడియా. 100 సంవత్సరాల క్రితం రాఖీ వేడుకను కుటుంబ సభ్యులు మాత్రమే చూసేవారు. ఈ రోజు రాఖీ ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేయవచ్చు, వీడియో చేయవచ్చు. అన్నా చెల్లెళ్ళు చిన్ననాటి ఫోటోలతో వీడియో తయారు చేయవచ్చు. రాఖీ విషెస్ స్టేటస్ పెట్టవచ్చు. దూరంగా ఉన్న కుటుంబ సభ్యులతో వీడియో కాల్లో కలిసి పండుగ జరుపుకోవచ్చు. ఇది పండుగను జరుపుకునే విధానాన్ని పూర్తిగా మార్చేసింది. కానీ ఇక్కడ ఒక విషయం మాత్రం మారలేదు. అది అన్నా చెల్లెళ్ళ అనుబంధం. రాఖీ డిజైన్ మారింది, బహుమతులు మారాయి, షాపింగ్ విధానం మారింది, రవాణా మారింది, సాంకేతికత మారింది. కానీ ఒకరి మీద ఒకరికి ఉండే ఆప్యాయత మాత్రం ఈ పండుగలో ఇప్పటికీ ప్రధానమైనదే. ఇప్పుడు ఒకసారి 100 సంవత్సరాల క్రితం రాఖీని, నేటి రాఖీని పక్క పక్కన పెట్టి చూస్తే చాలా ఆసక్తికరమైన తేడాలు కనిపిస్తాయి. అప్పుడు ఇంట్లో తయారు చేసిన సాధారణ రక్షా సూత్రం, ఇప్పుడు వందల రకాల డిజైన్లు. అప్పుడు స్థానిక మార్కెట్, ఇప్పుడు ఆన్లైన్ షాపింగ్. అప్పుడు దూరంగా ఉన్న వారిని కలవడానికి ప్రయాణం, ఇప్పుడు ఒక క్లిక్ తో రాఖీ డెలివరీ. అప్పుడు చిన్న బహుమతి, ఇప్పుడు కస్టమైజ్డ్ గిఫ్ట్ల నుంచి పెద్ద గిఫ్ట్ హ్యాంపర్ల వరకు ఎన్నో ఎంపికలు. అప్పుడు కుటుంబ సభ్యుల మధ్య వేడుక, ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా పండుగను పంచుకోవడం. అయితే ఈ మార్పులన్నిటి మధ్య మనం మర్చిపోకూడని ఒక విషయం ఉంది. పండుగ గొప్పతనం రాఖీ ధరలో లేదు, గిఫ్ట్ విలువలో లేదు, అలంకరణలో లేదు, ఒకరిని ఒకరు గుర్తు చేసుకోవడంలో ఉంది. 100 సంవత్సరాల క్రితం ఒక సాధారణ దారం అన్నా చెల్లెళ్ల అనుబంధానికి గుర్తుగా ఉండేది. ఈ రోజు అది ఎన్నో రూపాల్లో కనిపిస్తున్నా దాని వెనుక ఉన్న భావన మాత్రం ఇంకా అదే. అందుకే రాఖీ పండుగను కేవలం ఒక దారం కట్టే రోజు అని చూడడం కంటే, కాలం మారినా కొన్ని బంధాలు ఎందుకు మారవో గుర్తు చేసే రోజుగా చూడవచ్చు. ఒకప్పుడు చేతితో తయారైన రాఖీ, తరువాత దుకాణంలో దొరికిన రాఖీ, ఆ తర్వాత డిజైన్ రాఖీ, ఇప్పుడు ఆన్లైన్ లో ఆర్డర్ చేసే కస్టమైజ్డ్ రాఖీ. రూపం మారింది, విధానం మారింది, ప్రపంచం మారింది. కానీ ఆ చిన్న దారంతో చెప్పే మాట మాత్రం ఇప్పటికీ ఒకటే, మన బంధం ఎప్పటికీ ఇలాగే ఉండాలి. ఇదే రాఖీ పండుగలో అసలు ప్రత్యేకత. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.